ఓం దాశవాయ విదర్శతే మే సోమారంగృతాః తేషాం బాహిశ్రుతే హవో వాయ ఉక్తే బలిజరంతే కామచ్ఛాజరితారాః సుతసోమాహర్విధాః వాయో తవ ప్రపంచవేదేనా జివాతి దాచుషే రోచే సోమరీతయో ఇంద్రవాయో ఇమే సుతా ఉరప్రయోభిరాగతం ఇంద్రవో వాపుషంతి వాయవింద్రస్య సంవదాయాతమపనిష్కృతం మక్ష్వేక్తాధియానరా మిత్రం హవే పోదదక్షం వరుణం చ విషాదసం భుయం వృతాక్షీం సాదంతా ఋతేన మిత్రావరుణావృతా వృధావృతస్పృశా కృతం బృహంతమాసాతే కవేనో మిత్రావరుణాతిర్జాతా వృక్షయా దక్షం దదాతే తపసం అశ్వినాయజ్వరేరిషో ద్రవత్పానేషు వస్పతే పురుభుజాసనశ్యతం అశ్వినాపురురంధసానరాసవేరయాదిలా దృష్ణావనదంగురోః వస్త్రాయువాకవస్సుతానాసత్యావృత్తపరిషః ఆయాతం రుద్రవర్తనే ఇంద్రాయాహి చిత్రబాణో సుధా ఇవేత్వాయవాః అన్వే నిస్తనాః పోదాసాః. ఓం వసవాయ ఓం నమ సోమాయ సోమాయ నమ నమ సోమాయ తత సోమాయ నమ సోమాయ నమస్తే నమస్తాంబ్రాయ తాంబ్రాయ నమస్తే నమస్తాంబ్రాయ తాంబ్రాయ 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 తారుణాయ అరుణాయ తాంబ్రాయ తాంబ్ర తారుణాయ తారుణాయ అరుణాయ నమో నమస్తారుణాయ అరుణాయ నమః నమస్తు ధనమశంకాయ సింగాయ నమస్తు ధనమశంకాయ సంగాయ సంగాయ నమో నమస్కారాయ అందరూ కూడా ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానం జరుగుతుంటే అందరూ ధ్యానంలో కూర్చుందాం ఒక 5 నిమిషాలు. అందరూ శ్రీదేవాదే పునర్నివేత్యాః ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు. కార్తీక మాసం సోమవారం చాలా ఈశ్వరుడికి మహాప్రీతైన రోజు. శివకేశవులిద్దరికి కూడా చాలా ప్రీతైన రోజు. ఇటు గౌతమి గోదావరి వశిష్ఠ గోదావరి 2 గోదావరిలో మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇది చాలా పుణ్యక్షేత్రం. ఈ రోజున ఎంతో వైభవంగా మీరందరూ కూడా వచ్చి స్వామీజీ మాతాజీ దర్శనం చేసుకున్నారు. మీ అందరి యొక్క భాగ్య విశేషం చేత చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు. ఏ ప్రకారంగా
ప్రతి జనం కూడా ఇంతమంది వైభవపేతంగా ఈ ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ సంస్థది. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది. మేము వేద పండితులు, వేదపూర్వకంగా సాక్షాత్తు వేదమే శివుడు, శివుడే వేదము. అటువంటి వేద స్వరూపమైనటువంటి వేద పండితులను తీసుకొచ్చి, తద్వారా స్వామీజీని తీసుకొచ్చి, మాతాజీని తీసుకొచ్చి గోదావరి సమీప ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవపేతంగా జరిగింది. మీరందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. రావడం చాలా డిసిప్లిన్గా ఉన్నారు. అది చాలా ఆనందం. ప్రతి కార్యక్రమానికి కూడా డిసిప్లిన్ చాలా ముఖ్యం. అదే ప్రకారంగా మీరందరూ కూడా ధ్యానం చేసుకుంటూ ఉండడానికి దానికి తోట చక్కనైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నింటికి కూడా మూలం ఏమిటయ్యా అంటే ధ్యానం. ఆ ధ్యానం ఉంటే మీకు చదువు కావాలన్నా, పిల్లలకి చదువు కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా, సౌభాగ్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఏ ఉన్నప్పటికీ కూడా మనం ఎంతో కొంత ధ్యానం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ ధ్యాన కార్యక్రమానికి ఎప్పుడూ కూడా ఇది నిరంతరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది అగ్రస్థానంలో నిలిచేటటువంటి విధంగా మీరందరూ కూడా ప్రతిరోజు కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేయవలసింది గాను, ఆ గురువారి యొక్క మాతాజీ యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది గాను సవినయంగా కోరుతూ మిమ్మల్ని కూడా ఆశీర్వచనం చేస్తూ గురువు గారు కూడా మాట్లాడతారు. హరి గం గణపతయ నమః, ఐం సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ గారు ఆయన యొక్క సంకల్పం ఊరూగా ఒక పిరమిడ్ ఉండాలా అని. అట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కర్తాల్లో బ్రహ్మాండమైన పిరమిడ్ కట్టాడు. అది పిరమిడ్ జగత్కు ఒక తలమానికంగా ఉంది. దురదృష్టవశాత్ ఆంధ్ర విడిపోయింది, తెలంగాణ వేరైపోయింది. అంతటి పిరమిడ్ మనకు లేదే అనుకుంటున్న సమయంలో శ్రీమాన్ వెలగపూడి లక్ష్మణరావు గారు తన వంతు ప్రయత్నం మొదలుపెట్టి ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చి సరిగ్గా పత్రిజీ గారి జన్మదినం రోజునే అదే సమయానికి ఈ పిరమిడ్ ఓపెనింగ్ చేయించడం, ఇంతమంది అశేష జ్ఞానులతో, వేద పండితుల ఆశీర్వాదంతో, ఉద్దండులైనటువంటి మాస్టర్స్, యోగా మాస్టర్స్, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంతింత మందితో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. కానీ ఒక్క విషయం, పిరమిడ్ మాస్టర్స్ అంటే వాళ్ళు క్రమశిక్షణకు ప్రతినిధులుగా ఉండాలని ఒకటికి 10 సార్లు మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంతమంది మధ్యలో నేను ఒక్కరిని అందరికీ ఆశీర్వాదం అయితే ఇవ్వలేను. ఇప్పుడు ఇక్కడి నుంచి అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్లే కదా. నన్ను ముట్టుకుంటే ఏమో వస్తుందనేది ఏం లేదు. నన్ను ముట్టుకుంటే ఏమో వస్తుందని లేదు. పత్రిజీ గారు కూడా అనేవాళ్ళు కాదు, కాళ్ళు పట్టుకుంటే ఏమీ లేదు, ధ్యానం చేస్తేనే వస్తుంది అని. ధ్యానం ముఖ్యం. ధ్యాన జగత్కు మనమంతా పాటుపడుతూ ఆ ధ్యాన జగత్తును ఇలాగే ముందుకు తీసుకొని వెళ్తాం. ఇంకొక సంవత్సరానికి ఇది సర్వాంగ సుందరంగా తయారవుతుంది. ఎంతమంది వచ్చినా అంతమందికి ఇక్కడ సాపాటు ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, పవిత్రమైన గోదావరి ఉంది. ధ్యానం చేసుకోవడం ఒక్కటే మనం ఇక్కడ వచ్చి చేయాల్సిన పని. తిండికి యోగా లేదు, నిద్రకు యోగా లేదు. ఉండాల్సింది క్రమశిక్షణ. దయచేసి క్రమశిక్షణ పాటించండి అని మాటికి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆ తర్వాత మాతాజీ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. హరి ఓం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మీరందరూ ధ్యాన యోగులు. మీ అందరికీ పత్రిజీ మహారాజ్ గారు, మీరందరూ శరీరాలు కాదు, మనసు కాదు, ఈ బుద్ధి కాదు, మీరు ఆత్మస్వరూపులుగా తెలియచేశారు. ఆత్మస్వరూపులైన మీరు శిరస్సు వంచి నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటే అది ఎంతో పవిత్రంగా ఉంటుంది. మీరు తల వంచి కాళ్ళు ఎవరిని పట్టుకోవక్కర్లేదు. శాస్త్రం కూడా ఒక విషయం చెప్తుంది, దీక్ష మంత్ర దీక్ష ఇచ్చిన గురువు వద్ద తప్ప
ఏ జీవి అంటే జీవుడినే పలకరిస్తాను, నాకు మీ శరీరాలు కనిపించట్లేదు, మీలోని అఖండ జ్ఞానజ్యోతులే కనిపిస్తున్నాయి. కనుక మీరందరూ కూడా ఎక్కడా తల వంచి పాదాలు పట్టుకోవడం అందులో ఏమీ లేదు. దయచేసి అందరూ హృదయంలో కఠోపనిషత్తు ఏం చెప్తుంది, మన హృదయ చక్రంలో అంగుష్ట మాత్రంగా ఆత్మ దివ్యాత్మ వెలుగుతూ ఉంటుంది అని చెప్పారు కదా. హృదయం దగ్గర సభక్తితో చేతులు ఉంచి వారిలోని గురువులలోని లేదా మన ఎదుటి వ్యక్తులలోని దైవానికి నమస్కరించండి. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. పత్రిజీ మహారాజ్ గారు అతి సూక్ష్మమైన మోక్ష మార్గాన్ని మీకు అందించారు. కానీ ఆయన ఏది వదలలేదు. ప్రకృతి, భారతదేశం, జీవులు, వేదము, సప్త చక్రాలు, సప్త నదులు, సప్త ఋషులు అంటూ ప్రతి విశేషాన్ని మన వేదాలు మనకి ఏదైతే ఔన్నత్యమైన విషయాలను తెలియచేసిందో అన్నింటినీ వారు గౌరవించారు. గురువులని మరీ మరీ పూజించారు. మా గురుదేవులు నాకు మాట చెప్పేవారు, నేను వెళ్ళి నా గురువు గొప్ప అని చెప్పక్కర్లేదు, నిన్ను చూస్తే నా గొప్పతనం వాళ్ళకి అర్థమవ్వాలి అని చెప్పేవాళ్ళు. మన అందరికీ అదే చెప్తున్నాను. ఈరోజు అఖండ దివ్య వెలుగులు వెలుగుతున్న పత్రిజీ మహారాజ్ గారి గొప్పతనం మీ అందరిలో రేడియేట్ అయ్యి ఈ విశ్వాన్ని తాకే రోజు రావాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. హరి ఓం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ గురూజీ. మరి గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలుపుకుందారి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, స్వర్ణమాల అమ్మకి, స్వర్ణమాల అమ్మకి, స్వర్ణమాల అమ్మకి, లక్ష్మణరావు గారికి, లక్ష్మణరావు గారికి, లక్ష్మణరావు గారికి, యోగేశ్వర్లకి, మాతాజీకి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి, వశిష్ఠ గౌతమునికి, వశిష్ఠ మహామునికి, గౌతమ మహామునికి, అరుంధతి మాతకి, గోదావరి మాతకి, భూమాతకి, మనందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. మరి పత్రేసారి కళ నెరవేరిన రోజు ఈ రోజు, పత్రేసారి ఈ భూమికి అవతరించిన రోజు ఈ రోజు. మరి పత్రేసారి ఈ భూమికి జన్మ తీసుకొచ్చారంటే ప్రతి ఒక్క మనిషిని శాకాహారిగా మారుస్తానని జన్మ తీసుకొచ్చిన అవతరించిన రోజు ఈ రోజు. అటువంటి రోజున మనం ఇంత అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం మాస్టర్స్. మరి సార్కి మనం ఏమిచ్చి రుణము తీర్చుకుంటామంటే ఈ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రాన్ని ఇచ్చి గురు దక్షిణగా అర్పించుకున్నాం ఈ రోజు పిరమిడ్ మాస్టర్స్. అదే మనం ఇచ్చే గురు దక్షిణ. అంటే ఎంత గొప్ప శక్తి క్షేత్రం. పత్రసారి ఒకటే చెప్పారు, రాబోయే కాలంలో ఈ వశిష్ఠ గౌతమిలో రోజుకి 1,00,000 మంది ధ్యానం చేస్తారు మేడం. రాబోయే కాలంలో రోజుకి 1,00,000 మంది. కాబట్టి సార్ నాకు చెప్పిన మాట ఒక్కటే, 1,00,000 మంది ధ్యానం చేస్తారు. 6 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇందులో ధ్యానం చేయాలంటే అని చెప్పారు పత్రసార్ అండి. అంటే ఎంత శక్తి క్షేత్రం చూడండి. 6 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ ఇందులో ధ్యానం చేయడానికి కుదరదు. రాబోయే కాలంలో రోజుకు 1,00,000 మంది వస్తారు మేడం. 1,00,000 మందికి ఉప్మా పెడితే కుదరదు, ఇడ్లీ పెట్టాలన్నారండి నాతో పత్రసార్ చెప్పింది. మరి మీ అందరికీ కూడా అదే రకంగా జరుగుతుంది. మరి థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇంత అద్భుతమైన వరాన్ని మనకి పత్రసార్ గిఫ్ట్ గా ఇచ్చారు. మరి ఆ గురువుకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటామంటే మన యొక్క ఇక్కడ శక్తి క్షేత్రంలో ఈ రోజు ఎనర్జీస్ని రిలీజ్ చేసాం. అదే సార్కి ఇచ్చే గురుదక్షిణ. మరి థ్యాంక్ యూ మాస్టర్స్. మరి హైదరాబాద్ నుంచి విజయభాస్కర్ రెడ్డి సార్ వచ్చారు, ఆయన్ని ప్రణామం తెలుపుకున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు వారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి 109 సంవత్సరాల యోగని మాదిరిగా ఉన్న స్వామీజీకి, మాతాజీకి, ఇక్కడ ఎంతో మంది విచ్చేసిన సీనియర్ మాస్టర్స్కు, నా ఎదురుగా కూర్చున్న ఈ సముద్రం మాదిరి ఉన్న ధ్యాన దేవుళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భూమండలం మీద 800 కోట్ల జనులు ఉన్నారు. ఈరోజు ఒక గొప్ప సుదినము ఈ భూమండలం మీద. ఈ చారిత్రాత్మక శక్తి పీఠం 11 నాడు 11 గంటల 11 నిమిషాలకు స్వామీజీ గారి చేతుల మీదుగా బ్రహ్మశ్రీ పితామహ యొక్క పుట్టినరోజు నాడు చేసుకున్నందుకు మనం అందరము ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుసుకోవాలి.
పత్రిజీ గారు చెప్పారు, ఇది పిరమిడ్ కాదు, శక్తి పీఠం. ఈ ప్రపంచం, ఈ భూమండలం మొత్తం సుఖ సంతోషాలతో ఉండడానికి, బ్యాలెన్స్ గా ఉండడానికి ఆయన తలపెట్టిన 4 శక్తి పీఠాలు. ఒకటి బెంగళూరు మొత్తం కంప్లీట్ అయింది. రెండవది కైలాసపురి దాదాపుగా కంప్లీట్ అయింది. మూడవది వశిష్ఠ గౌతమి, ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది. 4వది రాబోయే రోజు వస్తుంది. ఇది ఒక పిరమిడ్ కాదు, ధ్యానులారా జ్ఞాపకం పెట్టింది, ఒక శక్తి పీఠం. ఈ శక్తి పీఠం ఇంత అద్భుతంగా మనం ఈ రోజు ఇనాగరేషన్ చేసుకున్నందుకు మరొకసారి మనం అభినందించుకుందాం. రాబోయే రోజుల్లో ఈ వశిష్ఠ గౌతమి చూడడానికి తండోపతండోపులుగా రాజమండ్రి ఎయిర్పోర్టులో, రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎక్కడ చూసినా వశిష్ఠ గౌతమి వెళ్తున్నామన్న రోజుగా, ఒక తిరుపతి క్షేత్రంగా, ఒక షిరిడి క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు పత్రిజీ గారు. అతి త్వరలో జరుగుతుంది. నాది ఒకే విన్నపం, అందరు పిరమిడ్ మాస్టర్స్ కలిసి ఒకే లక్ష్యంతో, ఒకే మాటతో ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ ప్రత్యేకంగా కలిసి 1-2 సంవత్సరాలలో ఈ భూమండలం మీద ఎక్కడ లేని విధంగా ఈ వశిష్ఠ గౌతమి రూపుదిద్దుకోవాలని మహా సంకల్పం తీసుకుందాం. తద్వారా గోదావరి నది, గోదావరి తల్లి ఎంతో ఆనందిస్తుంది. అక్కడ ఏ లోకంలో ఉన్న బ్రహ్మశ్రీ పత్రిజీ గారు సంతోషపడుతున్నాడు, ఈరోజు పులకరించిపోతున్నాడు. అలా ఈ యొక్క శక్తి క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకునే వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్ 24 గంటలు అదే ధ్యాస ఉండాలి, దాని గురించే ఆలోచించాలి. దీనితో పాటు రాబోయే రోజుల్లో ఉగాది పండుగ, ఉగాది ఉత్సవాలు 7 రోజులు కని విని ఎరగని రోజులు రీతిలో ఒక 50,000 మందితో ఆ 7 రోజులు అద్భుతంగా జరగాలి. ఈ రోజు నుంచి లక్ష్యం ఉగాది ఉత్సవాలు అద్భుతంగా జరపాలని కూడా ఇంకొక సంకల్పం చేసుకుందాం. దీనితో పాటు ఇప్పుడు డిసెంబర్ 21 నుండి 31 వరకు ఏం జరుగుతుంది మనకు? పత్రిజీ ధ్యాన మహాయాగం 2024 కైలాసపురిలో 11 రోజులు 225 గంటలు అఖండ ధ్యానంతో పాటు అద్భుతంగా జరుగుతున్న ఆ కార్యక్రమానికి మీ బంధు మిత్ర కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వానించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఒకరు 10 మందితో ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయం చేసుకుందాం. ఈసారి ఆ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తాం. ఎంతో మంది యోగులను, గురువులను కూడా ఆహ్వానిస్తాం. పత్రిజీ ధ్యాన మహాయాగంతో పాటు ఇంకో ఒక్క గొప్ప కార్యక్రమం చేస్తున్నాం ఈసారి. పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. ఆ యజ్ఞం ఎలా ఉంటుంది అంటే 10 లక్షల ప్లేట్లు ధ్యాన ప్రసాదం అక్కడి నుంచి వితరణ జరగాలని ఒక యజ్ఞంగా తలపెట్టాం. ఒక పక్క యాగం, ఒక పక్క యజ్ఞం. అద్భుతంగా ఈ ప్రపంచ శాంతికి, ఈ భూమండలం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ 11 రోజులు జరుగుతున్న ధ్యానానికి, యాగానికి ప్రతి ఒక్కరు మరొకసారి విన్నపం చేస్తున్నాను. ఒకరు 10 మందితో రావాల్సిందిగా నా మనవి. ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుండమ్మా బాబు, జరుగు ఎందుకు మాట్లాడుతుంది కాసేపు బాబు, కాసేపు జరుగు. అలా ధ్యాన మహాయాగాన్ని మొత్తం ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ అందరం కలిసి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఆ యాగం, ఆ యజ్ఞాన్ని అద్భుతంగా జరుపుకుందాం. తర్వాత 2025లో ఉగాది ఉత్సవాలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుందాం. ఇంత గొప్పగా ఇంతమంది ఇక్కడికి రావడం, మీ అందరినీ ముఖ్యంగా మహిళా మాస్టర్స్, మహిళా ధ్యానం చూస్తుంటే పత్రిజీ గారి కళలు కన్నా ధ్యానకి జగత్ 100% అవుతుంది. ఇక ఏ అనుమానం లేదని తెలిసిపోయింది. ఈ నిర్మాణం ఇంత గొప్పగా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ సహాయ సహకారాలతో నిర్మాణం జరిగిన వారికి సహాయం చేసిన వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిస్తాం. థ్యాంక్ యూ. లక్ష్మణరావు సార్ వేదిక మీదకి రావాలండి. అందరూ స్వాగతం పలుకుతారండి. ఇంత గొప్ప పిరమిడ్ని మనకి మరి అద్భుతంగా సృష్టించి ఇచ్చిన ఆ మహాయోగేశ్వరునికి బిగ్ క్లాప్స్.
ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈ భూప్రపంచం మీద పత్రికలతో పాటు ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు లక్ష్యంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు మనకి పిఎస్ఎఫ్ మూవ్మెంట్ ఓవరాల్గా ఉన్నప్పుడు బెంగళూరుతో స్టార్ట్ అయింది, తర్వాత కట్టాలు అయిపోయింది, తెలంగాణ వెళ్ళిన తర్వాత ఆంధ్ర. మరి మన పరిస్థితి ఏమిటైనప్పుడు వశిష్ఠ గౌతమి పేరవరం అనేది ప్రపోజ్ చేయబడింది. దాన్ని మొత్తం బుధాన్ని వేసుకుని ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణానికి ఒక శ్రీకారం చుట్టినటువంటి లక్ష్మణరావు గారి మాటల్లో మనం తెలుసుకుందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సదానందగిరి యోగేశ్వర్ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ముఖ్యంగా ఈ పిరమిడ్ కనెక్షన్ అంటే గురువుగారు కోరుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పిరమిడ్ మాస్టర్స్, ఇది మాది, ఇంత అద్భుతమైన పిరమిడ్ ఇక్కడ తయారైంది అంటే ఒక తాజ్మహల్ పిరమిడ్ అని గర్వంగా చెప్పుకోవడానికి వీలుగా ఇంకా అద్భుతమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఆర్సిసితో 220/220 పిరమిడ్ కట్టడం అంటే ఇంతవరకు జరగదు, జరగబోదు. ఇది జరుగుతుంది అంటే గురువు గారి యొక్క సంకల్పం యొక్క శక్తికి గురువుగారు గట్టిగా క్లాస్ కొడదాం. ఈరోజు గురువుగారు మరి మహావతరణ రోజున ఈరోజు ఇది ప్రారంభోత్సవం జరుపుకోవటం అంటే మనం అందరం గురువుగారి కళ నెరవేర్చిన వాళ్ళం అవుతాం. గురువుగారు పైలోకంలో ఉండి మన అందరినీ ఆశీర్వదిస్తున్నారు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఒక కళ ఇది. ఎందుకంటే 86/86 ఈ కింగ్ ఛాంబర్ అనేది ఒక అద్భుతం. మన దానిపైన 50/50 క్రిస్టల్ ఛాంబర్, దాని కింద కూడా ఈ బీమ్స్ మధ్యలోనే ఇంకొక 86/86 క్వీన్ ఛాంబర్ కూడా రాబోతుంది ఇక్కడికి. మళ్ళా పైన ఎక్కడా లేని, ఇంతవరకు పిరమిడ్లో ఎక్కడా లేని మరి ఒక శ్రీచక్ర ఛాంబర్ కూడా వస్తుంది. అందులో చూసారా, అన్ని ప్లేస్లో పిరమిడ్ ప్లేస్ అన్ని ఛాంబర్స్కి విండోస్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ పిరమిడ్లో విండోస్ లేవు, ఇక్కడ అన్ని ప్లేసెస్లో విండోస్ ఉన్నాయి. ఆఖరి పైకి సీన్ పాయింట్ ఫస్ట్ ఇంత అద్భుతమైన పిరమిడ్ తయారవటానికి ఉభయ గోదావరి పిరమిడ్ మాస్టర్ యొక్క గ్రేట్ సంకల్పం ఏదో అందరికీ మనం గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం. అందరి సంకల్పంతో ఇది తయారైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈ 3 పదాలు వినగానే ఎవరు గుర్తొస్తున్నారండి మనకి? పత్రిజీ. ఆయన పిలుపులోనే ఒక ఆత్మీయత, ఆయన పిలుపులోనే ఒక అభిమానం, ఆయన పిలుపులోనే ఒక ప్రేమపూర్వకమైనటువంటి తరంగాలు అన్నీ ఉండబట్టే ఒక వ్యక్తిగా కర్నూలు పట్టణంలో బయటకు వచ్చినటువంటి పత్రిజీ ఒక శక్తిగా మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని చైతన్యపరుస్తున్నారని చెప్పంటే ఆయన లక్ష్య సాధమైనటువంటి ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ 3 ద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా చైతన్యపరుస్తున్నారని చెప్పనంటే తక్కువని విషయం కాదు. అటువంటి పత్రిజీ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ఈ నవంబర్ 11th రోజున మరి ఆంధ్రప్రదేశ్లో ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నామంటే ఆ అద్భుతమైనటువంటి సంఘటనకి మరొకసారి మనంతా కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. అయితే విజయవాడలో ఉన్నటువంటి నేను, నాతో పాటు జీవిత భాగస్వామిగా ఉన్నటువంటి పద్మ మేడం కానీ 5 సంవత్సరాల క్రితం విజయవాడలో మొదలుపెట్టినటువంటి ఈ ధ్యాన ప్రచారాన్ని అంచెలంచెలుగా వెస్ట్ గోదావరికి రావటం, అక్కడి నుంచి ఈస్ట్ గోదావరికి రావటం, ఆ రోజు వేసిన విత్తనాలు ఈ రోజు మహావృక్షాలైనాయని చెప్పని మిత్రులందరూ చెప్తుంటే అంతకంటే ఆనందం మాకు ఇంకేం కావాలనిపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా
పత్రికతో పాటు చేయి కలిపి ఒక దివ్య ప్రణాళికలో భాగంగానే మనమంతా ఈ భూమి మీదకి వచ్చామనేది అక్షర సత్యంగా మనం భావించక తప్పదు. అయితే ఆయన పాత్ర ఆయన పూర్తి చేసుకున్నారు. ఆ బాధ్యత మనందరికీ అప్పచెప్పారు. ఇంక చాలు ఆయన విరమించుకున్న తర్వాత ఆయన లక్ష్య సాధన కోసం పాటుపడటమే ప్రతి పిరమిడ్ మాసం యొక్క ధ్యేయం, మన యొక్క బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతని దృష్టిలో పెట్టుకుని మరి మనమంతా కూడా ఆ లక్ష్య సాధన అయినటువంటి ధ్యాన జగత్తు, సహకార జగత్తు, పిరమిడ్ జగత్తు మనం పోయి రాష్ట్రాలు దేశాలన్నీ తిరగలేం. దేశమంతా ప్రపంచమంతా తిరగాలంటే మనకున్నది ఒక మీడియా ఒకటే. కాబట్టి ఏ మీడియా అయితే పత్రిక కోరుకున్నారో పిఎంసి ఛానల్ ద్వారా ఒక యూట్యూబ్గా ఛానల్గా వచ్చినటువంటి పిఎంసి ఈరోజు శాటిలైట్ ఛానల్ అయిపోయి తెలుగు శాటిలైట్ ఛానల్ ఏమో మరి 100 దేశాలపైన కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది. అలాగే ఢిల్లీ బేస్గా హిందీ ఉన్నటువంటి హిందీ పిఎంసి శాటిలైట్ ఛానల్ కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది. మిగతా యూట్యూబ్ ఛానల్ ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉన్నాయి. మరి ఈ ప్రకారంగా మన బాధ్యతను మనం గుర్తుంచుకుని ఆ మీడియాని వీటన్నిటిని బలపరుస్తూ పత్రిక యొక్క లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేయాలని మరొకసారి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ మరి ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకున్నారండి. ఒక్కసారి మరి పత్రి సార్కి మరి హ్యాపీ బర్త్డే చెప్పుకున్నారు. మరి స్వామీజీ గారు శ్రీరామ్ గోపాల్ గారండి, హైదరాబాద్. ఈరోజు మీరు అక్కడ చూస్తున్న కైలాసపురికి మొట్టమొదటి విత్తనం పెట్టిన వ్యక్తి, మొట్టమొదటి ట్రస్టీ. ఆ యొక్క నిర్మాణానికి ఆయన బ్రెయిన్. ఒకసారి గట్టిగా, మామూలుగా ఇక్కడ రాడు, ఈరోజు ఇక్కడికి వచ్చాడు. గట్టిగా చప్పట్లతో వారి ఒక సందేశం 2 మాటల్లో ఉందాం. ఒకే సందేశం 3 మాటలు. మిత్రులారా, 2005 మే 18వ తారీఖున ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ పిరమిడ్ని మనం పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో నిర్మించుకున్నాం. ఆ రోజు ఉద్ఘాటన చేసుకున్నాం. 2011 నవంబర్ 11 గంటల 11 నిమిషాలు 11 సెకండ్లకి మహేశ్వర మహాపిరమిడ్ని కైలాసపూర్లో నిర్మించుకుని దాన్ని ఉద్ఘాటన చేసుకున్నాము. ఆ రోజు మహేశ్వర మహాపిరమిడ్ ప్రపంచంలో అత్యంత పెద్ద ధ్యాన పిరమిడ్ అయినది. ఈరోజు ఎంత గొప్ప రోజు అంటే, మహేశ్వర మహాపిరమిడ్ నుంచి వశిష్ఠ గౌతమ పిరమిడ్ ఆ యొక్క ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పిరమిడ్ స్టేటస్ని తీసుకుంది. 160x160 పిరమిడ్ వ్యాలీలో గౌతమ్ బుద్ధ పిరమిడ్, మహేశ్వర మహాపిరమిడ్ 180x180 అండ్ వశిష్ఠ గౌతమి 220x220. కట్టుకోవటమే కాదు, కంప్లీట్గా నిండిపోయి ఉండటం ఎంతో ఆనందమైన విషయం. అంటే భావి తరాలకే కాదు, ఈ తరం భావి తరాలకు కూడా ఈ ప్లేసు ఎంతో ఉపయోగకరం. ధ్యానులు ఈ ప్రతి పిరమిడ్ ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా హీలింగ్ పిరమిడ్స్ కూడా. మైండ్, బాడీ అండ్ సోల్ 3 హీల్ అవుతాయి. మిత్రులారా, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు వశిష్ఠ గౌతమి పిరమిడ్. కన్స్ట్రక్షన్కి వృత్త సాయం చేసిన వాళ్ళతో సహా లక్ష్మణరావు గారి దాకా, పత్రి గారి దాకా కూడా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. ప్రపంచంలో ఇది అత్యంత పెద్ద మెడిటేషన్ పిరమిడ్. థ్యాంక్ యూ. రాంబాబు గారు. అందరికీ నమస్కారం. పత్రిసారి కళ నెరవేరింది, కానీ మనం ఇంతకన్నా దీన్ని చాలా డెవలప్ చేయాలి. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ వర్క్ ఒక 10%, దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారు చేయాలంటే 90% కంప్లీట్ చేయాలి. దానికి అందరూ కలిసి కష్టపడాలి. థ్యాంక్ యూ. అద్భుతం, మహా అద్భుతం. ఎప్పుడు అందరం కూడా అద్భుతాలు చూడాలి అనుకుంటాం. ఇంతకన్నా అద్భుతం ఎక్కడైనా ఉందండి? నిజంగా పిరమిడ్ యొక్క శక్తిని ఈ ప్రపంచ దేశాలకు తెలియచెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఋషి కాని ఋషి, ఆయనే బ్రహ్మర్షి పత్రిజీ అండి.
పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలను కూడా అన్నాడు. పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కాదు, ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం కూడా అన్నాడు. పిరమిడ్ అనేది ఒక పుణ్యక్షేత్రం, ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం అని కూడా అన్నారు. మరి ఇంత అద్భుతమైనటువంటి మహా పిరమిడ్ నిర్మించి ఈరోజు మనందరం కూడా దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం అంటే ఇది ఇంతకన్నా ఆనందం మరొకటి లేదు. మరి ఈ ఉభయ గోదావరి జిల్లా పిరమిడ్ మాస్టర్లందరికీ మరొక్కసారి ఆ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క సహకారంతో వారికి అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ. అలాగే నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి సారు వేదిక మీదకి రావాలండి. అన్నపూర్ణ మేడం ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. భాస్కర్ రెడ్డి సార్ రావాలి. ఎందుకంటే స్టార్టింగ్ పిల్లర్స్ కాడి నుంచి ఎంతో అద్భుతమైన వర్క్ చేసిన ఆదర్శ దంపతులండి నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ మేడం వేదిక మీదకి రావాలి. మారం శివప్రసాద్ గారు మాట్లాడాలా? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలో మనం ఈరోజు ఈ వాటర్ పిరమిడ్ వశిష్ఠ గోదావరి పిరమిడ్ని పరమాద్భుతంగా ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎన్నో కళల పంట. ఇది 2009లో శంకరెడ్డి గారు నన్ను లాక్కుని వచ్చారు ఇక్కడికి. మరి ఇక్కడి పిరమిడ్ మాస్టర్స్ అందరి సహకారంతో రాము గారి ఈ మహానుభావుడు పేరవరంలో ఆయన 1 సంవత్సరం టైం ఇప్పించడం వల్ల రైతులో ఈ భూమి మిగిలింది. 2,90,00,000 ప్లాట్లు అమ్మి డబ్బు కలెక్ట్ చేసి 5 ఎకరాల పిరమిడ్ రీసెర్చ్ చేసి నేను హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఒక కొడుకు గొప్పగా ఎదిగి ఉన్నతమైన స్థితిలో కలెక్టర్ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి ఒక తండ్రికి ఎలా ఆనందం ఉంటుందో నాకు ఈరోజు పిరమిడ్ ఇనాగ్రేషన్తో అంత ఆనందంగా ఉంది. లక్ష్మణరావు ఎంతో అభినందనలు. ఆయన ఎన్ని మాటలు పడ్డారో, ఎన్ని తిట్లు తిన్నారో, ఎంతమందితో బాధపడ్డారో కూడా మనం చెప్పలేం. ఇంకా ఈ తల్లి నిజంగా ఈరోజు ఈ పిరమిడ్ పూర్తి అయిందంటే కారణం ఈ మహాతల్లి. మరి అలాగే విజయలక్ష్మి మేడం రాజమండ్రి, ఇంకెందరో మహానుభావులు, వారందరికీ సహస్రకోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పత్రిజీ కళ, ఆ కళని మన అందరము నెరవేర్చుకున్నాం ఈరోజు. మరి సార్ మన అందరిలోనూ ఆ చైతన్య రూపంగా ఉండి అందరి హృదయాలు ప్రజ్వలిల్లేలాగా చేస్తూ ఉన్నారు. అంత ఆనందం అందరిలోనూ ఉప్పొంగుతూ ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా కనబడి కనబడకుండా ఎంతోమంది దీనికి సహకరించారు, వర్క్ చేశారు. వాళ్ళందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడకు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మార్గదర్శకత్వంలో నడుస్తూ ఆయన ఆశయం కోసం పనిచేస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక ఆత్మవందనాలు తెలియజేస్తూ, ఆత్మబంధువులందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ కూడా జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై జై పత్రిజీ. థ్యాంక్ యూ. ब्रह्मर्षि पितामह पत्रिजी की, ब्रह्मर्षि पितामह पत्रिजी की, वशिष्ठ गौतमी ध्यान शक्ति क्षेत्रानिकी, वशिष्ठ गौतमी ध्यान शक्ति क्षेत्रानिकी. थैंक यू. మరి అందరూ ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకున్నారండి. స్వామీజీ గారు కేక్ కటింగ్ చేస్తారు. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, స్వర్ణమాలమ్మకి. ఎవరు కూడా స్టేజ్ దగ్గరికి రావద్దండి దయచేసి. కేక్ అక్కడ భోజనాల దగ్గర అక్కడ
పంపిస్తాం. అందరికీ భోజనంలో కేక్ వస్తుందండి. ఇప్పుడు కేక్ కటింగ్ అయిన వెంటనే అందరూ కళ్ళు మూసేద్దారండి, మౌనంలోకి వెళ్ళిపోతారు. అఖండ ధ్యానం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మ్యూజిక్ ఆన్ చేయండి మాస్టర్స్. అఖండ ధ్యానం. కళ్ళు మూసుకుని అందరూ అఖండ ధ్యానంలో కూర్చుంటారమ్మా. కేక్ అందరికీ భోజనాల్లో వస్తుంది. అందరం కళ్ళు మూసుకున్నారు. అలాగే ఇక్కడ 17/18 రూమ్స్ 90 కట్టబోతున్నాం. ఇక్కడ పక్కనే ఒక అద్భుతమైన నైవేద్యం వల్ల ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. వేదమంత్రం చదివేటప్పుడు లైవ్లో జరిగిపోతుంది. నీకు శివుడికి అభిషేకం చేసి ఇక్కడ ఏం చెప్పారంటే ఏమి కావాలో ఇష్టికి అందరూ బిగ్ క్లాప్స్ అండి. అందరూ బిగ్ క్లాప్స్. మరి మాతాజీకి సన్మానం చేసుకున్నారు. శరణం గచ్ఛామి
చేసుకున్నాము. ఈ అద్భుతమైన సమయాన్ని మనకి లభించిన ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుందాం. దేహమే దేవాలయం, ఆత్మే దైవం, శ్వాసే గురువు, సహనమే ప్రగతి, సమయమే సాధన, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. మనం చక్కగా సాధన చేసుకుందాం. మన యొక్క సామూహిక శక్తితో, మన యొక్క ఆత్మశక్తితో అద్భుతంగా ఈరోజు శక్తి క్షేత్రాన్ని మనం దాన ప్రతిష్ఠ చేసుకున్నాము. అందరూ హాయిగా ధ్యానం చేసుకుందామండి. माइक तबला की माइक చూసావా